నువ్వు నాతో మాట్లాడటం గమనించి ఉంటుంది. అసలే దానికి తెలివితేటలెక్కువ. నువ్వు రాహుల్కి దగ్గరగా వెళ్తున్నావని చెప్పి దానికి డౌట్ వచ్చి ఇలా పడేసుంటుంది. నలుగురిలో నన్నింత అవమానిస్తుందా? ఇప్పుడు దాని కళ్ళ ముందే దాని మొగ్గుని గట్టిగా హక్ చేసుకుంటాను. ఏం చేస్తుందో చూస్తాను. వాటెవర్. అభి బాధపడటం నాకు ముఖ్యం. అందుకేగా నిన్ను రప్పించింది. మరి ఊరికి ఎలా పంపించేస్తాను? హ్యాపీ బర్త్డే రాహుల్. రిషిత, వాట్ ఆర్ యు డూయింగ్? నీకు హార్ట్ఫుల్ గా విషెస్ చెప్పాలనిపించింది, అందుకే ఇలా. ఎంత ధైర్యం ఉంటే నా భర్తని నా కళ్ళ ముందే కౌగిలించుకుంటావా? తప్పేంటి? నేను ఫ్రెండ్లీగా హక్ చేసుకొని విషెస్ చెప్పాను, అంతే. నువ్వు స్నేహభావంతో కౌగిలించుకున్నావా లేక నీ మనసులో వేరే ఆలోచనలో కౌగిలించుకున్నావో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను. అభి, సిటీ కల్చర్లో ఇలాంటివన్నీ నార్మలే కదా. నువ్వు కాస్త చూసి చూడనట్టు పోతూ ఉండాలి. అంతేగాని ఇలా ఇంటికొచ్చిన గెస్ట్ ని చేయి చేసుకుంటావా? తప్పు కదా? తప్పు కాదు. సిటీ అయినా పల్లెటూరు అయినా పద్ధతులు మారుతాయేమో కానీ మొగుడు పెళ్ళం బంధం మారదుగా. పరాయి ఆడది తన భర్తతో చనువుగా ఉంటే ఏ భార్య సహించదు. పైగా నీకై నువ్వు కావాలనే ఆయన్ని కౌగిలించుకున్నావు. నీ ప్రవర్తన వల్ల రాహుల్ బాబు కూడా ఇబ్బంది పడ్డారు. ఒక ఆడపిల్లవయ్యుండి హద్దు దాటడం తప్పు. నీ పెద్దవాళ్ళు నీకు చెప్పలేదా? అందుకే నేను గట్టిగా చెప్పాల్సొచ్చింది. ఇంకోసారి ఇలా చేసే ముందు ఈ దెబ్బ గుర్తుంచుకో. బుద్ధి సరిగా పనిచేస్తుంది. రాహుల్, నీ భార్య నన్ను ఇంత అవమానిస్తుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఆ రోజు ఆఫీస్లో కూడా ఇలానే చేసింది. ఇప్పుడు కూడా ఇలా నలుగురిలో చేసుకుంది. ఇలా పిలిచి అవమానించడం కరెక్టేనా?